వెల్కమ్ టు చెర్రీ టీవీ తెలుగు యూట్యూబ్ ఛానల్. మొదటిసారిగా మన ఛానల్ని సందర్శించిన వారు వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. ఎప్పటిలాగే మరో 10 కరెంట్ అఫైర్స్ అండ్ జీకే బిట్స్తో మీ ముందుకు వచ్చేసాం. మొదటి బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధంగా ఖర్చు చేయాల్సిన మొత్తంని ఎన్నికల వ్యయ పరిమితి అని చెప్పి అంటారు. ఒక అభ్యర్థి తన ఎన్నికల ప్రచారం కోసం చట్టబద్ధముగా ఖర్చు చేయాల్సిన మొత్తంని ఎన్నికల వ్యయ పరిమితి అని చెప్పి అంటారు. బి ఆప్షన్ చూడండి. అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఎన్నికల ప్రచార ఖర్చును నిర్వహించాల్సి ఉంటుంది, మేనేజ్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా అభ్యర్థులు తప్పనిసరిగా తమ ఎన్నికల ప్రచార ఖర్చును నిర్వహించాల్సి ఉంటుంది అని చెబుతున్నటువంటి చట్టం ప్రజా ప్రాతినిధ్య చట్టం 1951. ఈ చట్టంలోని 77 సబ్సెక్షన్ 1 సెక్షన్ అనేది ఈ విషయంని చెబుతుంది. సి ఆప్షన్ నామినేషన్ వేసిన తేదీ నుంచి ఎన్నికల ఫలితాలు వచ్చే వరకు ఈ లెక్కలను తప్పనిసరిగా నిర్వహించాల్సి ఉంటుంది. పైవన్నీ సరైనవే. సో అన్ని స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఇక్కడ డి ఆప్షన్ సరైనది. ఇప్పుడు రెండవ బిట్ని చూద్దాం. క్రింది వాటిలో సరైన జవాబుని గుర్తించండి. ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థుల ప్రచార ఖర్చులకు మాత్రమే వర్తిస్తుంది. ఈ ఎన్నికల వ్యయ పరిమితి గురించి మనం చెప్పుకుంటున్నాం కదా, ఇది ఎవరైతే అభ్యర్థులు నామినేషన్ వేస్తారో వారి యొక్క ప్రచార ఖర్చులకు మాత్రమే ఈ ఎన్నికల వ్యయ పరిమితి అనేది వర్తిస్తుంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అది విచిత్రం. అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికల ముగిశాక ఎన్నికల కమిషనర్కు సమర్పించాల్సి ఉంటుంది. 3 స్టేట్మెంట్లు సరైనవే కాబట్టి ఆప్షన్ డి ఇక్కడ సరైనటువంటి జవాబు. ఎన్నికల వ్యయ పరిమితి అభ్యర్థుల ప్రచార ఖర్చులకు మాత్రమే వర్తిస్తుంది. ఎన్నికల కోసం రాజకీయ పార్టీలు వెచ్చించే మొత్తంపై ఎలాంటి ఆంక్షలు లేవు. అభ్యర్థులంతా తమ వ్యయ ప్రకటనలను ఎన్నికలు ముగిశాక ఎన్నికల కమిషనర్కు సమర్పించాల్సి ఉంటుంది. పైవన్నీ సరైనవే. మూడవ ప్రశ్నని చూద్దాం. మూడో ప్రశ్న చూడండి. లోక్సభ అభ్యర్థి యొక్క గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి 95 లక్షల రూపాయలు కాగా క్రింది ఏ రాష్ట్రాలలో 75 లక్షల రూపాయలుగా నిర్ధారించారు. ఇక్కడ చూడండి, ఒక వ్యక్తి పార్లమెంటుకు లోక్సభ అభ్యర్థిగా పోటీ చేయాలి అనుకుంటే ఆ వ్యక్తి నామినేషన్ వేసినటువంటి రోజు నుంచి ఎన్నికల రిజల్ట్ వచ్చినంత వరకు తాను 95 లక్షల రూపాయల వరకు గరిష్టంగా ఖర్చు పెట్టుకోవచ్చు.
గరిష్టంగా 95 లక్షల రూపాయల వరకు తాను ఎన్నికల వ్యయ పరిమితి ప్రకారం ఖర్చు పెట్టుకోవచ్చు. అయితే కొన్ని రాష్ట్రాల్లో 75 లక్షల వరకు మాత్రమే 75 లక్షల రూపాయల వరకు మాత్రమే ఎన్నికల పరిమితి నిర్ణయించడం జరిగింది. ఎన్నికల వ్యయ పరిమితి అనేది నిర్ణయించడం జరిగింది. ఇంతకీ ఆ రాష్ట్రాలు ఏవి? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. వాటిలో సరైన జవాబుని గుర్తించండి. జవాబు ఆప్షన్ సి, అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం రాష్ట్రాల్లో. లోక్సభ అభ్యర్థి యొక్క గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి మీద బిట్టు కనుక ఒకవేళ అడిగితే ఏదైనా ఎగ్జామ్లో 95 లక్షల రూపాయలు కాగా అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్, గోవా, సిక్కిం ఈ రాష్ట్రాలలో 75 లక్షల రూపాయలు మాత్రమే గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి. లోక్సభకు పోటీ చేసే అభ్యర్థి ఖర్చు పెట్టాల్సిన గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి. ఇప్పుడు 4వ బిట్ని చూద్దాం. లోక్సభ అభ్యర్థి యొక్క గరిష్ట ఎన్నికల వ్యయ పరిమితి కేంద్రపాలిత ప్రాంతాలలో ఎంత మొత్తంగా నిర్ధారించారు? ఇంతవరకు మనం రాష్ట్రాల గురించి చెప్పుకున్నాం. అయితే ఇప్పుడు కేంద్రపాలిత ప్రాంతాల గురించి చూద్దాం. యూనియన్ టెరిటరీస్ నుంచి లోక్సభ అభ్యర్థిగా పోటీ చేసే వ్యక్తి గరిష్టంగా ఎంత మొత్తంని ఎన్నికల కోసం ఖర్చు పెట్టవచ్చు? ఎన్నికల వ్యయ పరిమితి వారికి ఎంత ఉంటుంది? ఇక్కడ 4 ఆప్షన్లు ఉన్నాయి. వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, 75 లక్షల రూపాయల నుంచి 95 లక్షల రూపాయలు. 75 లక్షల రూపాయల నుంచి 95 లక్షల రూపాయల వరకు ఈ మధ్య, అంటే 75 లక్షల నుంచి 95 లక్షల రూపాయల వరకు ఈ మధ్య వారు ఖర్చు పెట్టుకోవచ్చు. 5వ బిట్టు, శాసనసభకు పోటీ చేసే అభ్యర్థి యొక్క ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని ఎంత మొత్తంగా నిర్ధారించారు? అంటే రాష్ట్రాల యొక్క అసెంబ్లీలు ఉన్నాయి కదా, ఈ రాష్ట్రాల యొక్క అసెంబ్లీలకు పోటీ చేసేటటువంటి అభ్యర్థి యొక్క ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని ఎంత మొత్తంగా నిర్ణయించారు అన్నది ప్రశ్న. జవాబు ఆప్షన్ ఏ. ఎవరైనా అసెంబ్లీకి పోటీ చేయాలి అనుకుంటే అటువంటి అభ్యర్థి ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని పెద్ద రాష్ట్రాల్లో అయితే 40 లక్షలు వరకు, చిన్న రాష్ట్రాల్లో అయితే 28 లక్షల రూపాయల వరకు ఖర్చు చేయాల్సి ఉంటుంది. మరి వీటికి సంబంధించిన మరిన్ని వివరాలు, కరెంట్ అఫైర్స్, ఈ ఎన్నికల వ్యయ పరిమితి గురించి ఇంకా పూర్తిగా కూలంకుషంగా వివరాలు కావాలి అనుకుంటే ఈ వీడియో క్రింద మనది సుమన్ గురు ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ వాట్సాప్ ఛానల్ అనేది ఉంది. ఆ లింక్ అనేది ప్రొవైడ్ చేశాను. మన వాట్సాప్ ఛానల్లోకి వెళ్ళి వీటికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మీరు తెలుసుకోవచ్చు. మరింత ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ కోసం మన వాట్సాప్ ఛానల్ని సందర్శించండి. వాట్సాప్ ఛానల్ యొక్క లింక్స్ క్రింద డిస్క్రిప్షన్లో ఉన్నాయి, చూసుకోండి. 6వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. ఏ దేశంలో లిథియం అన్వేషణకు భారతదేశానికి చెందిన కామ్జీ బిదేశ్ ఇండియా లిమిటెడ్ KABLకు ఇటీవల అనుమతి లభించింది? ప్రశ్న మరోసారి. ఏ దేశంలో లిథియంను అన్వేషణ చేసేందుకు భారతదేశానికి చెందిన కామ్జీ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు
ఇటీవల అనుమతి లభించింది? క్రింద 4 దేశాలు ఉన్నాయి, వాటిలో సరైన దేశాన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ బి, అర్జెంటీనా సరైనటువంటి జవాబు. అర్జెంటీనా దేశంలో లిథియం అన్వేషణకు భారతదేశానికి చెందిన కాంజీ బిదేశ్ ఇండియా లిమిటెడ్కు ఇటీవల అనుమతి అనేది లభించింది. ఇకపోతే దీనికి సంబంధించినటువంటి మరింత ఇన్ఫర్మేషన్ మన వాట్సాప్ ఛానల్లో ఉంది, వెళ్ళి చూడండి. ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. 7వ బిట్టు, సాగర్ కవచ్ పేరిట ఇండియన్ కోస్ట్ గార్డు 2 రోజుల పాటు విన్యాసాలు చేపట్టిన ప్రదేశం క్రింద వాటిలో ఏది గుర్తించండి. సాగర్ కవచ్ పేరిట ఇండియన్ కోస్ట్ గార్డు 2 రోజుల పాటు విన్యాసాలు చేపట్టిన ప్రదేశం క్రింది వాటిలో ఏది? జవాబు ఆప్షన్ సి, లక్షద్వీపులు సరైనటువంటి జవాబు. సాగర్ కవచ్ పేరిట ఇండియన్ కోస్ట్ గార్డు 2 రోజుల పాటు లక్షద్వీపుల్లో సైనిక విన్యాసాలను చేపట్టింది. దీనికి సాగర్ కవచ్ అని నామకరణం చేయడం జరిగింది, గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు 8వ బిట్ని చూద్దాం. బిట్ నెంబర్ 8. ఇటీవల ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో ఏ పదానికి బదులు ఆజాద్ పాకిస్తాన్ అన్న పదాన్ని చేర్చారు? ఇటీవల ఎన్సీఈఆర్టీ పుస్తకాలలో ఏ పదానికి బదులుగా ఆజాద్ పాకిస్తాన్ అన్న పదాన్ని చేర్చారు? ఆజాద్ పాకిస్తాన్ అన్న పదాన్ని చేర్చారు. పాకిస్తాన్, పాక్ ఆక్రమిత కాశ్మీర్, లడక్, అక్షయ్ చిన్, బెలూచిస్తాన్. వీటిలో సరైన జవాబును గుర్తించండి. జవాబు ఆప్షన్ ఏ, పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ ఏదైతే ఉందో, పాక్ ఆక్రమిత కాశ్మీర్, పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్. ఇటీవల ఎన్సీఆర్టీ పుస్తకాల్లో ఈ పీఓకేకు బదులు ఆజాద్ పాకిస్తాన్ అన్న పదాన్ని చేర్చారు. 9వ బిట్ని ఇప్పుడు మనం చూద్దాం. దేశంలో తొలి పర్యావరణ హిత సిమెంట్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారు? ప్రశ్న మరోసారి. భారతదేశంలో తొలి పర్యావరణ హిత సిమెంట్ ఉత్పత్తిని ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ ప్రారంభించారు? క్రింద 4 ఆప్షన్లు ఉన్నాయి, వీటిలో సరైన ఆప్షన్ని గుర్తించండి. జవాబు ఆప్షన్ డి, పల్నాడు సరైనటువంటి జవాబు. పల్నాడులోని దాచేపల్లిలో. 10వ బిట్ చూడండి. ఇటీవల వార్తల్లో కనిపించిన శ్రీనివాస్ పల్లియ ఎవరు? ఇటీవల వార్తల్లో కనిపించిన శ్రీనివాస్ పల్లియ. జవాబు ఆప్షన్ బి, ఈ మధ్యకాలంలో విప్రో గ్రూప్ ఆఫ్ కంపెనీస్కి సిఈఓగా ఎన్నికైనటువంటి వ్యక్తి శ్రీనివాస్ పల్లియ. శ్రీనివాస్ పల్లియ విప్రో గ్రూప్స్కి సిఈఓగా కొత్తగా నియమితులయ్యారు. సో ఇవ్వండి, ఈ వీడియోలో మరో 10 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని తెలుసుకున్నాం కదా. మరొక వీడియోలో మరో 10 జీకే అండ్ కరెంట్ అఫైర్స్ బిట్స్ని తెలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్తే.